ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు పార్లర్ల వైపు పరుగులు తీయడం ఆపండి. 5 నిమిషాల్లో 10 రూపాయలతో మీ స్కిన్ తెల్లగా మార్చుకోవచ్చు. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా లైవ్లోనే రిజల్ట్ చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, స్కిన్ మొత్తం కూడా తెల్లగా పాలలాగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, పార్లర్కి వెళ్దాం, లైక్ ఏదైనా ఫేషియల్ చేయించుకుందాం, లేదనుకుంటే ఏదైనా ప్యాక్ వేసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మీరు పార్లర్కి వెళ్ళకుండా, వేలుకు వేలు ఖర్చు పెట్టకుండా 5 నిమిషాల్లో జస్ట్ ఈ చిన్న టిప్తో, 10 రూపాయల టిప్తో ఖచ్చితంగా మీ స్కిన్ ఉన్న పలంగా తెల్లగా మారుతుంది. నేను కూడా చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను, నేను కూడా ఇదే ట్రై చేశాను. ప్రతిసారి పార్లర్కి వెళ్ళాలంటే ఎవ్వరి వల్ల కాదు, అలాగే డబ్బులు ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేదో ఇంట్లో ఇలా ట్రై చేస్తే 5 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ తెల్లగా మార్చుకోవచ్చు. మీరు ఎక్కడ ట్రై చేసినా సూపర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఫేస్కి, నెక్కి ఎక్కడైనా ట్రై చేయండి. ఎక్కడ ట్రై చేసినా స్కిన్ అనేది ఉన్న పలంగా తెల్లగా మారుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. 100కి 200% రిజల్ట్ వస్తుంది, నేను గ్యారంటీ. అస్సలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరి కోసం మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఒత్తైన పొడవైన జుట్టు కావాలి, జుట్టు అనేది బలంగా దృఢంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మన హెయిర్ ఆయిల్ వాడిన చాలా మందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అస్సలు జుట్టు పెరగదు అనే ప్లేస్లో కూడా జుట్టు అనేది గ్రోత్ అయిందని చెప్పేసి చాలా పిక్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. ఇంకా మీలో ఎవరైనా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలియదు, యూజ్ చేయలేదు, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి అని ఆలోచిస్తున్నారు అంటే తప్పకుండా మన హెయిర్ ఆయిల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇందులో మనకి 100% ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అలాగే ఎటువంటి కెమికల్స్ ఉండవు, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్. మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బుక్ చేసుకోండి. మరి నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువు గారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రా మిల్క్ అండి, పచ్చిపాలు 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ లెమన్ని పాలల్లో పిండుకోవాలి. లెమన్ అనేది పిండుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి సూపర్ క్లెన్జింగ్ అనమాట. ఈ క్లెన్జింగ్ అనేది ఫేస్ మీద ఉన్న డస్ట్ని, పొల్యూషన్ని మొత్తం కూడా క్లియర్ చేస్తుంది. జిడ్డు, మురికి కూడా అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో నా ఫేస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. నేనైతే చిన్న ప్యాక్ కూడా వేసుకొని సుమారుగా 2-3 మంత్స్ అయితే అయిపోతుంది. రీసెంట్ టైమ్స్లో నా ఫేస్ మీద నేను ఏమీ చేసుకోవట్లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి అయితే ఉంది. సో దానికి నా స్కిన్ని రెడీ చేద్దాం అనుకుంటున్నా. చాలా ట్యాన్గా కూడా ఉంది. సో అందుకు ఈ ప్యాక్ని అయితే ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను. ముందైతే ఈ పాలతో క్లెన్స్ చేస్తున్నాను ఫేస్ని. కాటన్ తీసుకొని పాలల్లో ముంచి గట్టిగా పిండి ఫేస్ మీద ఇలా తుడుస్తూ ఉంటే ఈ కాటన్కి మన ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అలాగే కాటన్ కూడా మనకి బ్లాక్ కలర్లోకి మారిపోతుంది అనమాట. ఏదైతే జిడ్డు ఉందో ఆ జిడ్డు, మురికి కూడా మొత్తం నీట్గా వచ్చేస్తుంది. అలాగే స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది, అంటే చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. క్లెన్జింగ్ అనేది కొన్నిసార్లు తప్పనిసరిగా చేసుకోవాలి, అప్పుడే ఫేస్ అయితే బాగుంటుందన్నమాట. నీట్గా 2-3 మినిట్స్ అనేది కాటన్ని ఇలా ఫేస్ మీద రబ్ చేస్తూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కాటన్ కాబట్టి మనం కొంచెం హార్డ్గా చేసినా ప్రాబ్లం ఉండదు, అంటే కొంచెం ఫాస్ట్గా చేసినా కాటన్ వల్ల మన ఫేస్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, స్క్రబ్ లాంటివి అయితే హార్ష్గా చేయకూడదు, కానీ క్లెన్జింగే కదా. సో నేనైతే 2-3 మినిట్స్ అనేది చేశాను. క్లెన్స్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దీనిపైనే ఇప్పుడు మనం ప్యాక్ అనేది అప్లై చేస్తాం, అప్పుడే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. సో వాటర్తో వాష్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఇప్పుడు ప్యాక్ ప్రిపరేషన్ అనేది చూద్దాం. ప్యాక్ ప్రిపరేషన్కి మనకు కావాల్సింది ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీయే కాదు, ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేసుకోండి.
తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ కట్ చేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీలో యాడ్ చేసుకోవాలి. అంటే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీని మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేస్తున్నప్పుడు చూడండి మనకి కొంచెం పొడి పొడిగా అయినట్లు ఉంటుందన్నమాట. ఇందులో తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పసుపు. చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు అనేది ఒకవేళ మాకు వద్దు అనుకుంటే మీరు వైల్డ్ టర్మరిక్ ఉంటుంది కదా, సో అదైతే అందరికీ సెట్ అవుతుంది. వైల్డ్ టర్మరిక్ అయినా యూజ్ చేయొచ్చు. నార్మల్ పసుపు అనేది మా స్కిన్కి సెట్ అవ్వదు అనుకున్న వాళ్ళు వైల్డ్ టర్మరిక్ యూజ్ చేయండి. సో కిచెన్లో ఉండే పసుపే సరిపోతుంది మా స్కిన్కి అనుకున్న వాళ్ళు కిచెన్లో ఉండే నార్మల్ పసుపే యూజ్ చేసేయచ్చు. పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం పచ్చిపాలు యూజ్ చేయాలి. పచ్చిపాలు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ చేసుకునే ప్యాక్ అండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని రెడీ చేసుకోవడానికి 2 నిమిషాలు టైం చాలు. మ్యాగీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మ్యాగీకైనా 5 మినిట్స్ పడుతుంది. ఈ ప్యాక్ ప్రిపరేషన్కి అయితే 2 మినిట్సే పడుతుంది అనమాట. ఈ ప్యాక్ని ఇప్పుడు ఫేస్ మీద మనం అప్లై చేసుకోవాలి. కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఫేస్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫేస్కి నెక్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి. మీకు ఇన్ కేసు డార్క్ నెక్ ఉంది, నెక్ అనేది తెల్లగా అవ్వాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం పార్టీకి వెళ్తున్నాం అనుకున్నప్పుడు మీరు నెక్ కూడా అప్లై చేసేయండి. అక్కడ స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. ఇక్కడ నేను ఐస్ చుట్టూ అయితే అప్లై చేసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే నేను మీకు డిఫరెన్స్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను లైవ్లో. సో ఐస్ చుట్టూ అయితే అప్లై చేసుకోవట్లేదు. ఫేస్కి అలాగే నెక్ అయితే కొంచెం వరకు అప్లై చేస్తున్నాను. ఇక నేను ఇయర్స్ కూడా అప్లై చేయట్లేదు అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది కదా, నేను ఎక్కడ వరకు అప్లై చేశానో అక్కడ వరకు మాత్రమే స్కిన్ తెల్లగా మారుతుంది. అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. నేను మీకు లైవ్లోనే వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. డిఫరెంట్ చూసి ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోయారనమాట. ఈ ప్యాక్ అనేది తర్వాత అందరూ ట్రై చేశారు. నిజంగా చెప్తున్నానండి, మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నా స్కిన్ నేను ఎక్కడ వరకు అప్లై చేశానో అక్కడ వరకు మాత్రమే తెల్లగా అయింది. నా ఐస్ చుట్టూ చూడండి ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందో. ఇంతకంటే బెటర్ రిజల్ట్స్ ఎక్కడ తెలుస్తాయి చెప్పండి. ఎవరి మీద మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. మనకి మనం ట్రై చేసిన డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కొంతమంది గీత గారు మీరు తెల్లగానే ఉన్నారు కదా, మీ ఫేస్ మీద డిఫరెన్స్ తెలియట్లేదు అంటున్నారు. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే చాలా క్లియర్గా తెలుస్తుంది కదా, నా ఫేస్ తెల్లగా ఉంది, కంటి చుట్టూ కూడా డార్క్ ఉంది. ఎందుకంటే నేను కంటి చుట్టూ అప్లై చేయలేదనమాట. ఫేస్ ఏ కలర్లో ఉంది, అలాగే ఇయర్స్ కూడా అప్లై చేయలేదు. ఇయర్స్ అయితే బ్లాక్ ఉన్నాయి. ఫేస్ మాత్రమే తెల్లగా ఉంది. కంటి చుట్టూ అలాగే మనకి చెవుల దగ్గర అయితే బ్లాక్గా ఉంది కదా. ఇంతకంటే డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది? 5 నిమిషాల్లో స్కిన్ మొత్తం తెల్లగా మెలమెలా మెరిసిపోతుంది. ఈ వీడియో తర్వాత నేను కంటి చుట్టూ కూడా అప్లై చేస్తాను, లేదంటే కంటి కింద వేరేలా కనపడుతుంది. సో చూసారు కదండి లైవ్లోనే రిజల్ట్స్ అయితే. 5 నిమిషాల్లో స్కిన్ తెల్లగా మారాలంటే తప్పకుండా ట్రై చేసేయండి. మరి ఈ ఫెయిర్ అండ్ లవ్లీ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మార్చుకోవాలనుకుంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి. సో ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ అనేది 100కి 200% ఉంటాయి. స్కిన్ అనేది పక్కాగా తెల్లగా మారుతుంది. అలాగే మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు. నేను ఎక్కడ వరకు అప్లై చేశానో అక్కడ వరకు స్కిన్ మాత్రమే తెల్లగా ఉంది, మిగిలినంత డార్కే ఉంది. మీరు చూసారు కదా. సో లైవ్లోనే ఇంత మంచి రెమెడీ చూసారు, అలాగే సూపర్ రిజల్ట్స్ కూడా చూసారు కనుక తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.